కాబట్టి ఉపాధ్యాయులలో ఉన్న ప్రశాంతమైన నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఈ ప్రొఫెషన్కు ఉద్యోగ విరమణ తర్వాత అప్పుడు తెలుస్తుంది నేను ఉద్యోగం ఏ విధంగా చేశాను, ఎంతమంది విద్యార్థులను చర్చించాను. ఈరోజు మోడీ గారు కూడా మాట్లాడారు. నిజంగా జిల్లా పరిషత్ అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల మీ పాత విద్యార్థులు వాళ్ళ ట్రైనింగ్ ఎంతమంది పిలుస్తున్నారు అయిపోయింది, అయిపోయింది. ఆయన ఏం చేయాలనుకుంటున్నా అవుతుందా అనేటువంటి ఆలోచన చేసినటువంటి వారు నిజంగా చాలా చక్కటి ప్రశ్న ఆ పోరాటం పట్టడం జరిగింది. ఇట్లాంటి తరుణంలో ఉపాధ్యాయులు ఉన్నవారు ఇంతమంది చేస్తున్నటువంటి సేవ ప్రతి ఉపాధ్యాయులు చేస్తున్నారు. మిమ్మల్ని సన్మానించడం అంటే మొత్తం మండలంలో ఉన్నవారు, జిల్లాలో ఉన్నవారు అందరినీ సన్మానించలేదు కనుక డైరెక్ట్లకు కొంతమంది సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న మన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానించినట్టుగా భావిస్తూ మీరు అందరికీ ఆలోచించడానికి ఇంకా కొంచెము మిగిలినటువంటి ఆలోచనగా ఉండాలని నేను కోరుతూ మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ